పంపులు వచ్చినాయి. ఈ నిన్నటితో పని అయిపోయింది. ఏమా నిన్నటితో పని అయిపోయింది. పొలం పని అయిపోయింది. మాకైతే ఈ టైంలో పెడతారు. 11 అయింది టైం. ఇప్పుడు మళ్ళీ ఇంక భోజనాలు మొదలు పెట్టాలి. ఈరోజు ఆదివారం. ఏంటి స్పెషల్? చేపలు. ఆడుకో, నీళ్ళు పోద్దాం. పంపులు వచ్చినప్పుడే అమ్మలాగా ఏందో అలాగో ఎగో చేతులు ఎత్తున్నాడు ఇప్పమని. ఇందాక బట్టలకి వెళ్ళినప్పుడు వాక్ కాడ ఏం ఆడుకున్నాడు. వీడియో తీలా. మేము పంపులు వచ్చినప్పుడే అంట్లు కానీ బట్టలు కానీ ఉతికేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఎల్లుండి వస్తాయి, రేపు రావు. బకెట్లో పట్టు. మా ఊరు చెరువులో పట్టింది. ఈ 2 కేజీల చేపలు. 140 అంటారు. అవునా? 300 చేపలు. 330 రూపాయలు. ఉప్పేసి కడుగుతున్నా. ఉప్పు వేసా. అడిగి మా అబ్బాయికి మా అమ్మ ఏమో పౌడర్లు పూసి బొట్లు పెడుతుంది. ఇదిగో బొట్టు పెట్టుకున్నాడు అబ్బాయి. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. మాకు కూడా అంతే. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసావా? ఉల్లిపాయలు తీసి మొన్న ఏపితే బాగుందిగా. పచ్చిమిరకాయ సరే తర్వాత కొద్దు కానీ పచ్చిమిరకాయలు వేసి మొత్తం ఒకేసారి కలిపి పెడుతున్నావా? నూనె ఉడికినాక వేయచ్చుగా. నూనె ఏమమ్మా మంచిది అవుతావా? అమ్మమ్మకి ఫోన్. అమ్మమ్మకి అమ్మా. మరి కొత్తిమీర తీసుకోవాలా? ఈ చేపల కూర కడి మెత్తాళ్ళు ఎండి చేపలు మొత్తం మా అమ్మమ్మే వండేది మా ఇంట్లో. నీళ్ళు ఇచ్చిన మామూలు నీళ్ళు కరేపాకది కాడు. నీకే తెలియాలి. చేపలు ఎప్పుడు పెడతారు? కర్రీ పెడతారు. మా ఇంట్లో నాకు కానీ మాకు కానీ చికెన్ అది చికెన్ వస్తుంది. చేపల కూర ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు ఉండాల్సింది. ఎందుకంటే నాకు చేపల కూరలో ముక్క నచ్చదు. ఎప్పుడు తెచ్చిన మా అమ్మ ఎప్పుడు తింటే కూర తింటే మేము ఎప్పుడు తింటాం. అంటే పులుసు వేసుకుంటాంలే. పులుసులోకి ఏపిన ముక్క బాగుంటుంది. సెల్ కాదు, రీఛార్జ్ షాపులు. అదే మామూలుగా నిమ్మకాయ కొంచెం కారం
ఇప్పుడే బాగా వేసి ఉప్పు ముక్కకు పట్టింది. అల్లం చిన్నపాయ పేస్ట్ వేద్దాం. నూనె అనేది ఉందిలే, కొంచెం నూనె. నా మీద దాన్ని కట్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కరివేపాకు. దీంట్లో ఇది ఎందుకంటే దాని బదులు ఇది నిమ్మకాయ వేసాక సరిపోద్ది. ఉల్లిపాయలు కూడా వేసి ఇది ఏపుడు కదా, ఓన్లీ ఏపుడు. ఎందుకంటే ఇద్దరు పులుసు వేసుకుంటాం కాబట్టి ఒక ఏపీ ముక్కలు ఉంటే చాలు. పచ్చిమిరకాయలు నూనెలో వేస్తే బాగుంటుంది ఉప్పు కారం పట్టిన తర్వాత. అందుకే కొంచెం ఎక్కువ పచ్చిమిరకాయలు వేసాను. ఇది ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉంచకూడదు, ఎందుకంటే ముక్క బాగా నానింది కదా వేపినప్పుడు బాగుంది. అట్లా ఒకసారి బాగా ఉంచే పొద్దున మధ్యాహ్నం పెట్టి సాయంత్రం వేపాను, సంగటిగా అయినట్టు అయింది. ముక్క మామూలుగా ఇట్లాగే ఉంది కానీ లోపల సంగటిగా ఉంది, తిరుగుద్ది కదా. పెట్టుకోవాలి చాప్కి, అప్పుడు ముక్కకు బాగా పట్టింది. ప్రతి ముక్కకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇంకొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఈ కూర ఉడికిన తర్వాత వేపితే సరిపోయింది. అయితే బాగా ఉడికింది. మొన్న ఒకలాగా చేసింది, ఇప్పుడు ఒకలాగా చేసింది. అంటే మొన్న చేసినట్టు చేస్తే వీడియో తీటి ఎందుకు అని చెప్పేసి ఇప్పుడైతే వేరేగా చేసింది. ఇదైతే బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి. అదే నూనె పైకి వచ్చింది చూడండి. నేనేమంటున్నా ముక్కలు వేసేయి అంటున్నా, ముక్కు కాదు. చూడు నువ్వు వంట చూడు. చూస్తుంటేనే బాగుంది. చిన్నపై అంటే ఇందాక వేసినప్పుడు కారం సరిపోతే ఇప్పుడు మళ్ళీ వేయటం. ఏంద్రా అదంటే క్రీమ్ దంట ఏది వేసుకుంటా అందులో వేసావా? వేసేసా, నాకు అవసరం. ఊరికి ఉడికిపోతుంది కూర. చేప అంతే, చేపకు కూడా ఆపమ్మ. ఏందమ్మా వద్దులే మీకు బొరుగుడ్డా కాదు కోనా పొడి మసాలా లేదు ఇవాళ. లేదు అయిపోయింది. చెప్పలేదు నాకు. చికెన్ మసాలా ఉంది. ఇంకా బాగా వేసానమ్మా. కొంచెం ఉంది, కొంచెం ఉప్పు చూడు ఇప్పుడే. ఇంకొంచెం వేయి ఉప్పు వేస్తే మొత్తం పైకి ఇట్లా అప్పుడే కూర ఉడికినట్టు. కానీ కొంచెంసేపు ఉండాలి, పచ్చి వాసన. అల్లం చిన్నగా వేసాం కదా, కొద్దిగా వచ్చేస్తున్నాం. ఉడికింది, వాసన వస్తుంది. పైకి వచ్చేసి ఒకసారి దాంతో ఉడికేసింది.
నువ్వు ఎందుకు తీస్తున్నా చూపిస్తున్నా ఉడికింది ముక్క. చేంద్ర ఆపేసాయి. అన్నం పెట్టు దీని మీద. దీని మీద అసలు ఎవరు ముట్టిలో అది. ఏంద్రా ఒక 2 దాకా వచ్చాయి ఫ్రిడ్జ్లో పెట్టి అంతే. ఇప్పుడే అండి బయలుదేరినాడు. ఏం చెప్తే పులుసు చేసుకోమన్నది ఇదే ఏ పూలో నువ్వు కూడా దాంట్లో పోయచ్చు. ఉడికింది, అది వేగింది. పైన కొంచెం ఉప్పు చల్లుతుంది. గరం మసాలా, అయిపోయింది. ఎంతోసేపు అట్లా. అదే దాంతో రాదు, ముక్క రాదు, చిక్కింది. వేపే తర్వాత పులుసులో పంపి పులుసు గిదేసిన కారం అందరూ తింటే పిల్లలు లేచారంటే ఎవరు లేపుతారు. అసలు తింటారు. ఇంక బాగా తింటూ గబగబా తినాలి. బాగా చిన్నగా చేపలు చిన్నగా తినాలి. అయ్యా నువ్వు ముందు చూసుకోయ్యా. మొన్న బాగుందా? మొన్న చేసినట్టు చేయలే ఈసారి కూర మొత్తం కలిపి పెట్టింది. ఉల్లిపాయలు ఏమి వేసుకొని మొత్తం కలిపింది. ఏపు ముక్క బాగుందా? అది దీన్ని చూసి సప్పగా ఉంది.
ఊర్లోది తిన్నావమ్మా బాగుంది. దేవి బాగా రాలా, ఉమ్? దేవి బాగా వచ్చిందా. ఆ. ఉప్పు పడిద్దంట కొంచెం. ఉప్పు పడిద్దా ఏనా సరిపోయిందా? ముక్క వేసుకోవచ్చు. ఇప్పుడు అబ్బాయి నిద్రపోతుంది, అందుకే సైలెంట్గా ఉంది. కరెంట్ పోయింది. ఏపుడులో పచ్చిమిరకాయ బాగుంటుంది. అసలు ఎప్పుడు సూపర్గా ఉంది కదా. బాగుంది, పచ్చిమిరకాయ భలే ఉంది. ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్తగా తినయ్యా.